హలో అందరికీ. నేనైతే సింగపూర్లోని ఈస్ట్ కోస్ట్ బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. సో ఇదైతే ఇప్పుడు ఎంఆర్టీ దిగిన తర్వాత ఇక్కడ నుండి ఈస్ట్ కోస్ట్ బీచ్కి ఒక 15 మినిట్స్ వాక్ చేయాలి. నా ప్లేస్ నుండి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా ఉంటుంది ఈ జర్నీ మొత్తము. నేనైతే ఈస్ట్ కోస్ట్ బీచ్కి ఆల్మోస్ట్ 4 టైమ్స్ అలా వెళ్ళాను. అండ్ చాలా పెద్దగా ఉంటుంది ఆ బీచ్ కూడా. సింగపూర్ చాలా అందంగా ఉంటుంది కదండి. ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ, మంచిగా నీట్గా ఉంటుంది. సో ఇదైతే మనము ఒక గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంటుంది, ఇందులో నుండి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది క్రాస్ అయిన తర్వాత మనకు ఫ్రంట్లో సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ సైకిల్స్ ప్రాసెస్ ఏంటి అని అంటే, దానికి ఒక యాప్ ఉంటుంది, హలో రైడ్ కానీ ఇంకా వేరే యాప్స్ కూడా ఉంటాయి. దానికి అక్కడ ఒక క్యూఆర్ స్కాన్ ఉంటుంది, అక్కడ స్కాన్ చేసి మనము ఆ బైసైకిల్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ నడవడానికి ఇష్టం లేని వాళ్ళు, ఎందుకంటే బీచ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నడవడానికి ఇష్టం లేని వాళ్ళు అలా సైకిల్ తీసుకొని వెళ్తారు. సింగపూర్లో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకంటే ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా మనకు సైకిల్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ మనము స్కాన్ చేసుకొని యాప్లో మనం వెళ్తే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టాండ్ ఎలా పెట్టాలి అని అంటే, అక్కడ ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో హలో రైడ్ పెట్టేది, ఆ సైకిల్స్ అక్కడే పార్క్ చేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మీరు వచ్చే ముందు కూడా ఆ సైకిల్ తీసుకొని రావచ్చు. బట్ ఏంటి అని అంటే, దానికి అనేది అమౌంట్ అనేది మన బ్యాలెన్స్ ఎంతవరకు ఎన్ని అవర్స్ వెళ్తుందో క్యాల్కులేట్ చేసుకొని కట్ అవుతుంది. సో ఫైనల్గా నేనైతే బీచ్ దగ్గరికి రీచ్ అయ్యాను. చూడండి చాలా బాగుంది కదా. సో నేనైతే ఒక మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నా. ఎందుకంటే వీకెండ్లో వెళ్ళినప్పుడు ఏంటి అంటే చాలామంది ఉంటారు. సో ఇలా చాలామంది ఉన్నారు కాబట్టి ఒక మంచి ప్లేస్ కన్వీనియంట్గా ఉండేది చూస్ చేసుకున్నాను. ఎందుకంటే అటు సైడ్ మొత్తం మర్డే ఉంది, అంత లోపలికి వెళ్ళడానికి బాగాలేదని చెప్పి నేను ఇంకా ఫ్రంట్ కూడా వెళ్తున్నాను. ఇంకా బ్యాక్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ బీచ్. ఫ్రంట్లో ఏంటి అని అంటే అక్కడ అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ కొంచెం మంచి ప్లేస్ ఉంటుంది, మన ఫొటోస్ తీసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందని నేను ఈ ప్లేస్ తీసుకున్నాను. చూడండి వీకెండ్ కదా, నేనైతే ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. బట్ అయితే నేను వెళ్ళింది అయితే సాటర్డే రోజు. చూడండి చాలా బాగుంది కదా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, మంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలామంది అయితే ఫుడ్ తీసుకొని ఫ్యామిలీతో వచ్చారు ఇక్కడికి, ఈ ప్లేస్కి. నాకు కూడా అనిపించింది మా ఫ్యామిలీ కూడా ఉంటే ఎంత బాగుండు అక్కడ అని. మంచిగా అలలు వచ్చి తాకుతూ అలా వెళ్తూ ఉంటే, అండ్ అక్కడ చూడడానికి చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ బీచ్ని చూసి ఎంజాయ్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నా నేమ్ రాశాను. నేనైతే ఆల్మోస్ట్ 5:30కి అలా రీచ్ అయ్యాను. సో అక్కడికి 5:30కి రీచ్ అయ్యాను. చూస్తుండగానే చీకటి అయిపోయింది. కొంచెం సేపు అయిపోతే మొత్తం అక్కడ ఉన్న వెదర్ అనేది స్లోగా చేంజ్ అయ్యి మొత్తం ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. సూర్యుడు అప్పుడే వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఇంకా ఫొటోస్ ఇంకా బాగా వచ్చినాయి. సో బోర్ కొడుతుంది, ఏం చేయాలని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేశాను. మేము చిన్నగా ఉన్నప్పుడు, అందరు చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేస్తారు, నేను కూడా చేశాను. సో అందుకని అది గుర్తొచ్చి మళ్ళీ నేనైతే ఇలా ఇసుకలో అలా ఇల్లు కడుతున్నాను. వాటర్ అంత దూరంలో ఉన్నాయిలే, మునిగిపోదు అనుకున్నా కానీ అంత దూరం వాటర్ వచ్చేసాయండి ఆల్రెడీ.
నేనైతే ఫోటో తీయడానికి అండ్ వీడియో తీయడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే జస్ట్ స్టాండ్ పెట్టి ఫొటోస్ అవన్నీ తీయాలి అని అంటే అది అక్కడనే ఉంటుంది కాబట్టి అంత క్లియర్గా మనకి మూవ్ అవ్వదు కదా, అన్లెస్ మనం మాన్యువల్గా వెళ్ళి టర్న్ చేయడానికి ఉంటేనే బాగుంటుంది. సో ఫైనల్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది ఈ టైంకి. సో ఫొటోస్ అయితే ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాయి. చూడండి, అందరైతే స్విమ్ చేస్తున్నారు. కానీ వాటర్ ఏంటి అని అంటే ఆల్రెడీ వర్షం పడిపోయింది కాబట్టి చాలా కూల్గా ఉంది. మళ్ళీ ఈవినింగ్ అయినా కొద్దిగా ఇంకా చాలా కూల్ అవ్వడము వాటరు. కానీ ఇక్కడ నేను వెళ్ళిన బీచ్లు అన్నిటితో కంపేర్ చేస్తే ఈ ఈస్ట్ కోస్ట్ బీచ్ అనేది చాలా నీట్గా ఉందండి. నేను సెంబావాంగ్ బీచ్కి వెళ్ళాను అండ్ సెంతోస్ దగ్గరికి వెళ్ళాను. వాటన్నిటితో కంపేర్ చేస్తే ఏంటి అంటే ఇది చాలా నీట్గా ఉంటుంది, క్లీన్గా కూడా ఉంటుంది ఇక్కడ. నేనైతే 5:30కి అక్కడ రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 9:30 వరకు అక్కడనే ఉన్నాను. ఇంకా అప్పటికి కూడా చాలామంది బీచ్ చూడడానికి వస్తున్నారు. చీకటి అవ్వదా అని అంటే యాక్చువల్గా ఏంటి అని అంటే మన సింగపూర్లో ఎక్కడ చూసినా లైటింగ్ సిస్టమ్తో ఉంటుంది కాబట్టి అంత డిఫరెన్స్ ఎక్కువ అనిపించదు. వాటర్ మనకు అంత క్లియర్గా ఉండకపోవచ్చు కానీ సో ప్రశాంతమైన ప్లేస్ ఉంటుంది కాబట్టి చాలామంది ఈవినింగ్ వరకు ఉంటారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళైతే చైనీస్ వాళ్ళు సో అక్కడికి వచ్చారు వాళ్ళ హస్బెండ్ తోటి. ఆమె నేను ఒక్కదాన్ని ఆడుకుంటూ చూసింది. ఆమె కూడా నాతో ఎంజాయ్ చేద్దామని వచ్చింది. అలా ఆడుకున్నాము కొంచెం సేపు ఇద్దరము. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 7:30 కల్లా మొత్తం లైట్స్ అనేది ఏంటి అంటే చూడండి, లైటింగ్ సిస్టమ్స్ మొత్తం ఆన్ అయిపోయింది. నేనైతే ఆఫ్ ఆఫ్ ద ప్లేస్లోనే ఉన్నాను, ఇంకా ఆఫ్ ఆఫ్ ద ప్లేస్ అలా ఉంది. సో ఇదండి నా కష్టాలు. ఆ వీడియో తీయడానికి నేను పడ్డ కష్టాలు. నా షూస్, నా ప్యాంట్స్ మొత్తం స్పాయిల్ అయిపోయినాయి. సో ఆ స్టాండ్ పట్టుకొని అంతసేపు ఆ బ్యాగ్ చాలా కష్టపడి తీసాను. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. సింగపూర్లో మీకు ఇంకేదైనా వేరే ప్లేసెస్ ఏమైనా చూడాలి అంటే కామెంట్ చేయండి. నేనైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో చూడండి, అప్పటికి ఆల్మోస్ట్ 8 అలా అయిపోతుంది. నేనైతే వెళ్దాము అలా అనుకున్నాను, బట్ ఇంకా మళ్ళీ అక్కడే తిరుగుతూ అంటే 9:30 వరకు అన్నీ ఉన్నాను. చాలామంది వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకేంటంటే మంచిగా ఎంజాయ్ చేయడం. వీకెండ్ కదా, బెస్ట్ ప్లేస్ వీకెండ్ అయితే అందరు ఎంజాయ్ చేయడానికి అదైతే. ఈ సైడ్లో ఏంటి అని అంటే మనకి మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు సింగపూర్కి ఇలాంటి ఈస్ట్ కోస్ట్ బీచ్కి ఇలా వచ్చినప్పుడు ఏంటి అని అంటే 15 మినిట్స్ జర్నీ ఉంటుందని చెప్పాను కదా ఎంఆర్టీ దగ్గర నుండి. సో అక్కడనే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మనం తీసుకోవాలి అని అంటే, ఎందుకంటే అది ఓపెన్ మార్కెట్ కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇదైతే నేను రిటర్న్ వెళ్తున్నప్పుడు, వచ్చేటప్పుడు నాకు ఇది చర్చ్ అని తెలీదు, వెళ్ళేటప్పుడు చూస్తే ఎంత బాగుంది కలర్ఫుల్గా అంటే నేనైతే మెస్మరైజ్ అయిపోయిన ప్లేస్ అనిపించింది అది చూడడానికి. నాకైతే మొత్తం లైటింగ్ సిస్టమ్తో చాలా చాలా బాగుంది. ఎందుకంటే సింగపూర్లో క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి.